ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లను పారిశ్రామికవేత్తలు సద్వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని క్లస్టర్ అవుట్ రీచ్ ప్రోగ్రాంను నిర్వహించారు. కార్యక్రమానికి పెద్దాపురం మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగాను, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు కలెక్టర్ షాన్ మోహన్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు క్లస్టర్ లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు కలెక్టర్ షాన్ మోహన్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు పొందేందుకు ఈ పథకంపై అవగాహన కల్పించారు. దాదాపు 1937 నుంచి స్టార్ట్ చేస్తారని 1 ఇయర్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. నాకు రీసెంట్గా ఢిల్లీకి పోయినప్పుడు మాత్రమే తెలుసు. సో ఎంతసేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉప్పాడ గురించి విన్నాను, కానీ పెద్దాపురంలో దేశంలో ఏ సిల్క్కి తీసుకొని క్వాలిటీ కానీ ఆ డిజైన్స్ కానీ ఇక్కడ కూడా చేస్తారు. దానికి కూడా ఒక నేషనల్ అవార్డు తీసుకోగలిగే స్థాయి ఉందని నాకు వెరీ రీసెంట్గా నేను మీ దగ్గర దాపరమే ఉంది, మొహమాటం ఎక్కడ ఎంతసేపు ఎవరిని అడిగితే ఉప్పాడ నుంచి ఏదైనా శారీస్ పంపించామండి. ఫస్ట్ టైం మొన్న మా డిఆర్ఓ ఇలా మేము నేషనల్ హాకీ పెడుతున్నాము, విన్నర్స్కి అందరికి అమ్మాయిలు అనమాట, 19 ఏళ్ళ కన్నా తక్కువ అమ్మాయిలు అందరికి మన జిల్లా నుంచి ఏమైనా పెడదామంటే నేషనల్ లెవెల్ విన్నర్స్ కి పెద్దాపురం శారీస్ పెడదామని చెప్పి ఒక డేషన్ పెట్టుకున్నాం. అందరికీ ఒక శారీ పెట్టి సో అంటే ఇక్కడ ఎందుకు చెప్పానంటే జిల్లా కలెక్టర్ గారు 1 ఇయర్ నుంచి ఉండి అది నాకు అంటే అది సిగ్నేచర్ యాక్చువల్లీ అంటే నాకు తెలియదు, అంటే ఏమంటారు తెలియదనమో లేకపోతే ఇంకోటి తెలియదు, కానీ బట్ నాకు కూడా తెలియని ప్రోడక్ట్ ఇంత పాపులర్ ప్రోడక్ట్ ఉంది. అలాంటిది బయట జనాలు ఎంతమందికి తెలిసి ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. మీకు అర్థమవుతున్నట్టు జనరల్ గా ఏ చిన్న జరిగినా జనరల్లీ మనకు తెలుస్తూ ఉంటుంది. నాకు ఏదో మెసేజో లేకపోతే ఏదో వార్త ఆఫీస్ నుంచో ఎక్కడో చోట తెలుస్తూ ఉంటుంది. అలాంటిది ఇంతమంది కుటుంబాలు ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ పెట్టుకొని కొంత రికగ్నిషన్ రావాల్సినంత, ఆ గుర్తింపు రావాల్సినంత రాలేదని నేను నిజంగా భావిస్తున్నాను. సో అందుకని మొన్న స్పెసిఫిక్ గా ఆ రోజు ఢిల్లీకి కూడా స్పెసిఫిక్ గా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత దాన్ని సీఎం గారికి చూపించడం, సో కొంత మా వైపు నుంచి ప్రయత్నం చేయడానికి ట్రై చేసాం. బట్ ఈ సందర్భంగా నేను ముఖ్యంగా మెన్షన్ చేయాలనుకుంటే మా ఏడీ హ్యాండ్లూమ్స్